షాపింగ్కి అందరినీ పిలిచాను. నేను ఫ్రెష్ అయి వెళ్ళాలి. ఇంటి పనులేంది ఎంతవరకు వచ్చాయి? ఏంటి ఇల్లంతా ఇలానే ఉంది? ఈ పని మనిషి ఎక్కడ చచ్చిందో ఏంటో. రతాలు రతాలు, ఇదేంటి కదలట్లేదు? చచ్చిపోయిందా ఏంటి? హాయ్ బాబోయ్, నా కూతురు పెళ్ళుంది. బతికే ఉందంటారా? ఊపిరాడుతుంది. రత్తాలు, ఒసే రత్తాలు. అయ్య బాబాయ్, అమ్మగారు ఏంది ఇంత గట్టి కొట్టేశారు? ఏంటే పనులేం చేయకుండా పడుకున్నావు? ఎప్పుడు చేస్తావు? తొందరగా చెయ్యి, నేను షాపింగ్కి వెళ్తున్నాను. అసలే షాపింగ్ టైం అయిపోయింది. ఏంటి షాపింగా? నేను కూడా వస్తాను అమ్మగారు. నువ్వా? కారులోనా? ప్లేస్ లేదే. నువ్వెక్కడ కూర్చుంటావు? అమ్మగారు ఎట్టో గట్ట కూర్చొని వస్తానులేండి. ఎక్కడ? డిక్కీలోనా కూర్చుంటావు? సామాన్లు పట్టడానికే స్థలం లేదు అక్కడ. అమ్మగారు ప్లీజ్ అండి, నేను కూడా వస్తాను. ఉండవే బాబు, నేను తెస్తాలే. చీరేగా, నేను తెస్తాను. అమ్మగారు అమ్మగారు నేను కూడా వస్తాను, తీసుకెళ్ళండి. నేను తెస్తానులేవే నీకు చీర. తెచ్చారులేండి, పోయినసారి తెచ్చిందే కదా ఈ చీర. ఈ చీరకేంటే, చూడు ఎంత బాగుందో. ఏం బాగుంది అమ్మగారు, మీ చీర చూడండి, తలతల ఎట్ట మెరిసిపోతుందో. సర్లే వెళ్ళు. ఇంకెప్పుడు కుళ్ళే. సర్లే, నా పని నేను చేసుకుంటా. ఏనేంటి ఇంకా అకౌంట్లో మనీ వేయలేదు? టైం అయిపోతుంది, అందరూ వచ్చేలా ఉన్నారు. సరే, మెసేజ్ అయినా చేద్దాం అకౌంట్లో మనీ వేయమని. అకౌంట్లో మనీ వేయండి. ఈ టైంలో ఫోనా? హలో, మిస్ మధు గారా అండి మాట్లాడేది? అవును, ఎవరు? మ్యామ్, వీఆర్. మీరెవరైనా ఇప్పుడు కాదు, నాకు పనుంది, మళ్ళీ కాల్ చేస్తా. అది కాదు మేడం. చెప్పాను కదా మళ్ళీ చేస్తానని. మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి. నేను మీ బిజినెస్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. బిజినెసా? ఏంటి మళ్ళీ మాకు ప్రాఫిట్స్ వచ్చాయా? నాకు బాగా తెలుసు, మాకెప్పుడు ఇలాగే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రాఫిట్స్ కాదండి, మీ షేర్స్ అన్నీ పడిపోయాయి. మీరే మాకు 50 lakhs కట్టవలసి ఉంది. ఏంటి 50 లక్షలా? అవును మేడం, మీ బిల్ త్వరగా పే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి? ఏసయ్యా, నాకు సహాయం చేయవా? అవును, నేనెందుకు భయపడుతున్నాను? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సెలబ్రిటీస్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ధనవంతులే. నేను వాళ్ళకి చాలాసార్లు సహాయం చేశాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ధనవంతులే. నేను వాళ్ళని చాలాసార్లు సహాయం చేశాను. మరి వాళ్ళు నాకెందుకు చేయరు? ఒక పని చేద్దాం, అందరిని పిలిచి ఒకసారి అడుగుదాం. సరే, ఇది ఎక్కడుంది? రత్తాలు, ఓయ్ ఎక్కడున్నావే? ఏం చేస్తున్నావు? రత్తాలు, ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు రత్తాలు? ఏం చేస్తాను అమ్మగారు, పని చేసుకుంటా వల్ల. ఇలారా, నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు మన ఇంటికి చాలా మంది వస్తున్నారు, అందరూ నా ఫ్రెండ్సే. వాళ్ళని నువ్వు బాగా చూసుకోవాలి, మంచి వంటలు చేసి పెట్టాలి, సరేనా? సరే అమ్మగారు. షాపింగ్ తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకోపోరు, కానీ ఈ వంటలన్నీ నేనే చేయాలంట. ఇప్పుడు ఎవరెవరో వస్తారంట. సర్లే, మన పని మనం చేసుకుందాం. ఊరికి నేను ఎందుకు చేయాలా, పాడుకుంటా చేసుకుందాం. ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో యేసయ్య పుట్టెను దునియాలో. అప్పుడే వచ్చేసారా?
అయ్య బాబోయ్, ఏసై వచ్చేసాడు. అమ్మగారు అమ్మగారు, ఏసై వచ్చేసాడు. ఏంటి, ఏసయ్య వచ్చాడా? ఉండు, నేను తీసుకొస్తాను. ఏసయ్యా, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏసయ్యా, రండి ఏసయ్యా, రండి ఏసయ్యా, ఇదిగో ఈ మొదటి స్థానంలో కూర్చోండి. కూర్చోండి ఏసయ్యా. ఏసై వచ్చేసాడు, తర్వాత ఎవరు వస్తారు? అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, హీరోయిన్. ఆగండి ఆగండి, మీరు అల్లా అల్లా సినిమాలో చేశారు, మీరే కదండి? అది నేనే. అయ్య బాబాయ్, ఆగండి ఆగండి, ఇది నిజమేనా? నేను ఒకసారి ముట్టుకుంటాను. ముట్టుకో. అయ్యి, నేను హీరోయిన్ ముట్టుకున్నాను. ఆగండి ఆగండి, అమ్మగారిని పిలుస్తాను. అమ్మగారు అమ్మగారు, అల్లా సినిమాలో చేసింది కదండి, ఆవిడ వచ్చిందండి. ఆ, నా ఫ్రెండే వచ్చిందా? వచ్చింది అమ్మగారు. సరే ఉండు. అమ్మగారు అమ్మగారు, ఆగండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారండి, మీ చీర చాలా బాగుంది. అవునే, నిజం. మరే నాకు ఒక హెల్ప్ చేయండి. ఏంటే? ఏమీ లేదండి, మీ ఫ్రెండ్ చేత నాకు ఒక గలాఫ్ ఇప్పించండి. గలాఫ్ ఏంటి? అదే అమ్మగారు, సంతకం చేస్తారు కదా అది. ఆటోగ్రాఫే అది. అమ్మగారు, ఆటో పెట్టించడం మర్చిపోకండి. బాబోయ్, ఆటోగ్రాఫ్ అది. ఏదో ఒకటి ఇప్పించండి. పిలిచిన వెంటనే వచ్చావు, చాలా థ్యాంక్స్. ఎలా ఉన్నావే? చాలా రోజులైంది నిన్ను చూసి. రా, నీతో మళ్ళీ మాట్లాడతాను. అందాక ఈ సెకండ్ ప్లేస్లో కూర్చోవే. ఏంటి మధు, నీకోసము ఎంత కష్టపడి షూటింగ్ వదిలేసి వస్తే నువ్వు నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? ఫస్ట్ ప్లేస్ ఇస్తే నేను ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఉండవే ఉండు. ఏసయ్యా, మీరేమీ అనుకోకపోతే ఈ సెకండ్ ప్లేస్లో కూర్చోండి ఏసయ్యా. రావే, కూర్చో. అమ్మగారు, ఏంటే? ఆవిడేంది మీకన్నా అందంగా ఉంది? ఎవరే? ఆవిడేనండి, మీ ఫ్రెండా? అదా, హీరోయిన్ కదే, మేకప్లు వేస్తారులే. అది లేకపోతే వాళ్ళని మొహాలు చూడడం చాలా కష్టం. అయితే ఆ మేకప్ వేస్తే నేను కూడా అందంగా ఉంటానన్నమాట. అయినా ఏమేస్తారో అమ్మగారిని అడుగుదాం. అమ్మగారు, ఓ అమ్మగారా. ఏంటే నా పక్కన కూర్చున్నావు? కాదండి, నాకు ఒక అనుమానం అండి. ఏంటో చెప్పు. మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారండి? నేను పుట్టడమే అందగా పుట్టాను. ఓహో, నిజమా? ఇలా రండి ఒకసారి. ఏంటో చెప్పు. ఏంటండి మొహానికి బూడిద రాసుకున్నారు? ఓయ్, ఈ మేకప్ రేట్ ఎంత తెలుసా నీకు? అయ్యో, నా మేకప్ అంతా పోయింది. మధు మధు, ఏమైంది? చూడు మధు, నా మేకప్ అంతా తుడిచేసేసింది. ఏమే, నువ్వు ఇలా రా. ఏం చేస్తున్నావే? ఎందుకు ముట్టుకున్నావు? చూడండి చూడండి, అంతా బూడిద రాసుకొచ్చింది. ఓసే, అది వదిలేసి నువ్వు వెళ్ళవే. పని చూడు, వెళ్ళు. అయ్యో, ఏంటో ఆవిడకంటే నేనే అందంగా ఉన్నాను. వాళ్ళు బూడిద రాసుకొని అందంగా ఉన్నారు, నేనేం రాసుకోకుండానే అందంగా ఉన్నాను. అమ్మయ్య, సగం పని అయిపోయింది. వెళ్ళి ఆ హీరోయిన్ దగ్గర కూర్చుందాం. అమ్మగారు, బాగున్నారండి? ఓ అమ్మగారు, అమ్మగారు. అబ్బా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు కూర్చుందాం. రతాలు, చూడు, ఎవరో తలుపు తడుతున్నారు. రతాలు, అబ్బా, ఈ ఇంటికి ఇది పని మనిషో తెలియట్లేదు, లేక నేను పని మనిషినో తెలియట్లేదు. హే, బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను చూసి. జరగండి జరగండి. అమ్మగారు, రండి రండి, కూర్చోండి కూర్చోండి సింగల్ గారు.
అది సింగల్ కాదే సింగర్. అదే అండి సింగల్. అది సింగల్ కాదే బాబు, సింగర్. ఏ ఎందుకే నా వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నావు? సింగల్ గారు వచ్చారండి. మీరు ఇలా రండి. నువ్వు లేయవే ఇక్కడి నుండి. నేను నీతో వచ్చిన తర్వాత మాట్లాడతాను. అందాక ఈ 3వ స్థానంలో కూర్చో. ఏంటి నాది 3వ స్థానమా? నాకు మొదటి స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు, 2వ స్థానమైనా ఇయ్యి. ఎందుకంటే నీకోసం ఎన్నో పనులు వదులుకొని వచ్చాను కాబట్టి. యేసయ్యా, ఏమనుకోకుండా ఈ 3వ స్థానంలో కూర్చోండి. ఒలమ్మ సింగల్ గారు వచ్చేసినారు. మంచి పాట పాడి మంచి పేరు తెచ్చేసుకోవాలి. సింగల్ గారు చెప్పు. నేను కూడా పెద్ద సింగల్ అయిపోవాలండి. ఏంటో టైం బాగాలేక ఈ ఇంట్లో పని మంచిగా ఉన్నాను. అవునా? నేను పాటలు బాగా పాడతానండి. ఒక పాట పాడతా వినండి. సరే పాడు. నిజమే, పాడతానుండండి. అలా నేరడల్లో మధు మధు ఓసేయ్ లేగు, లే ఇక్కడి నుండి. ఇలాంటి పని మనిషిని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఎందుకే వీళ్ళ ముందు నా పరువు తీస్తున్నావు? వీళ్ళంతా ఎవరనుకుంటున్నావే? సెలబ్రిటీసే వాళ్ళంతా. అయితే నాది కూడా గొంతే, నేను కూడా పాడతాను. నీది కాకి గొంతే, వాళ్ళది కోకిల గొంతులా ఉంటుంది. వాళ్ళ దగ్గర నువ్వెంత? లే వెళ్ళి పని చూసుకోపో. మీకు కుళ్ళండి. నాకే కుళ్ళు. మీకు కూడా కుళ్ళు, నేను పాటలు బాగా పాడతానని. నేను పోతున్నా. ఏంటో ఈ ఇంట్లో పని ఎంత చేసినా తరగదు. ఎక్కడ వస్తువు అక్కడ ఉండనే ఉండవు. ఇంకేంటి ఉంది? ఈ బొమ్మ ఏంటి? ఆగండి, వస్తున్నాను ఆగండి. అయ్య బాబాయ్, డాక్టర్ గారు. ఏంటి ఇంకొకసారేను? డాక్టర్ గారు. అది డాక్టర్ కాదే, డాక్టర్. అదేలేండి, డాక్టర్ కాదే, డాక్టర్. అదేనండి, డాక్టర్. ఛీ, నీ మతిమరుగు నాకు వచ్చేసింది. వెళ్ళి మీ అమ్మగారిని పిలు. అందరు నన్నే తప్పు అంటారు. అమ్మగారు చెప్పే, ఎవరొచ్చారు? డాక్టర్ గారు వచ్చారండి. డాక్టర్ గారు వచ్చారా? అమ్మగారు, నేను డాక్టర్ గారితో ఒక సమస్య చెప్పాలండి. చెప్పుకోవే, మన ఫ్యామిలీ డాక్టరేగా. సరేనండి. అయినా నేనేంటి దీన్ని నా ఫ్యామిలీలో కలుపుకుంటున్నాను? పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్సే. రారా, వచ్చి ఈ 4వ స్థానంలో కూర్చో. నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఏంటి, నన్ను 4వ స్థానంలో కూర్చోమంటావా? నాకు 3వ స్థానమే కావాలి. దేవుడి తర్వాత దేవుడు అంటారు నన్ను. నీకోసం ఎన్నో పనులు వదులుకొని వచ్చాను. నాకు ఈ 4వ స్థానం ఇస్తావా? నాకు 3వ స్థానమే కావాలి. ఏసయ్యని అస్తమానం లేపితే బాగోదేమో. పర్లేదులే, మన ఏసయ్యే కదా. ఏసయ్యా, ఈ 4వ స్థానంలో కూర్చో ఏసయ్యా. సర్లే, సింగల్ గారి దగ్గర కూడా మా అమ్మగారు నన్ను తిట్టించారు. పోన్లే, డాక్టర్ గారి దగ్గర అయినా నా బాధ చెప్దాం. డాక్టర్ గారండి. డాక్టర్ కాదే, డాక్టర్. ఏదో ఒకట్లేండి. ఇంట్లో అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు. కాదు డాక్టర్ గారు, నాదొక చిన్న సమస్య. చెప్పమ్మా. ఏంటంటే పొద్దున అస్తమానం పని చేస్తూ ఉంటానండి.
రాత్రికి బాగా ఆకలేస్తుంది. ఇంత అన్నం పెట్టేసుకొని తినేస్తానా తిన్నాక ఆకలేయట్లేదండి. వాట్? మధు, మధు, ఆగండి. మీకు వాటలు కావాలంటే నన్ను అడగండి. మా అమ్మగారు పని మనిషి కాదు. మధు, మధు. ఆ, ఏమైంది? కాదమ్మ గారు, ఆమె వాటర్ కావాలని చెప్పిందండి. ఇంట్లో పని మనిషి నేనా మీరా? నీకేమైనా కావాలంటే దాన్ని అడగండి, ఇది తెస్తుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది వింటావా? మీ పని మనిషి నా బుర్ర తినేస్తుంది. నేను వాట్ అన్నాను, వాటర్ కావాలా అని అడుగుతుంది నీ పని మనిషి. ఇలా రావే నువ్వు. ఎందుకే వాళ్ళ దగ్గర నీ పరువు తీసుకుంటున్నావు? నీకు వాట్కి వాటర్కి తేడా తెలీదా రత్తాలు? ఇలా రండి. ఇక్కడే చెప్పేంటి? వాట్ అంటే ఏంటండి? నేను నీకు చెప్పాలా? ఇంకా చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరినీ చూసుకోవాలి. అమ్మగారు చెప్పండి. వాట్ అంటే ఏంటి అని, సరేనా? ఇంకా నీ డౌట్స్ తీరాయా? పోయి ఆ వంట పని చూసుకోపో చాలు. డాక్టర్ గారు, వాట్? ఎక్కడ దొరికేవే బాబు నువ్వు నాకు? ఏయ్, వాట్? డాక్టర్ గారు, అమ్మయ్య, ఒకరి వల్ల నేను ఈరోజు ఒక ఇంగ్లీష్ పదం నేర్చుకున్నాను. చూద్దాం ఇంకెవరు వస్తారో, వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుందాం. ఆగండి, వస్తున్నాను. అయ్య బాబాయ్, ఎమ్మెల్యే గారు బాగున్నారండి? బాగున్నానమ్మా. ఉండండి, అమ్మగారిని పిలుచుకొస్తాను. మీ అందరికీ నమస్కారం. మీ అందరి ఓట్లు నాకే వేయాలి. మీకందరికీ ఓటుకి 4,000 ఇస్తాను, ముక్కు పుడకలు ఇస్తాను, బిందెలు ఇస్తాను. అందరూ నన్నే గెలిపించాలి. అమ్మగారు ఎందుకే ఇన్నిసార్లు పిలుస్తున్నావు? చిరాగ్గా ఉంది నాకు. వాళ్ళండి. ఎవరే? అదేనండి, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓట్లు అడుగుతారే ఓళ్ళు. ఎమ్మెల్యే గారే, వింటే నిన్ను నన్ను కలిపి తంతారే. ఎమ్మెల్యే గారు, పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. రండి, ఈ 5th ప్లేస్లో కూర్చోండి. మీతో మాట్లాడే పని చాలా ఉంది, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు మధు? ఎన్నో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవాళ్ళు. నువ్వేంటి నన్ను ఈ ప్లేస్లో కూర్చోమంటున్నావు? ఈయనెవరినో పక్కన కూర్చోమను. కనీసం నాకు ఈ ప్లేస్ అయినా నాకు ఇవ్వు. ఏసయ్యా, ఏమనుకోకుండా 5th ప్లేస్లో కూర్చుంటారా? కూర్చోండి అమ్మగారు. అందరూ వచ్చేసినట్టేనా? ఇంకెవరైనా ఉన్నారా? అమ్మగారండి, అందరూ వచ్చేసారండి, ఇంకెవరు లేరండి. అవునా? చూడే, ఇంకా ఎవరైనా వస్తారేమో. అబ్బా, ఎవరు లేరండి, అందరూ వచ్చేసారు. సర్లే అండి, వంటలన్నీ పూర్తి చేసేస్తాను. అందరూ వచ్చేసారు కదా. ఎంత బడాయో, మన పెద్ద ఫోన్లో తీసుకుంటున్నారు. వస్తున్నా. షబ్బా, ఏంటే బాబు, శుభమాన్ వస్తే అంతా మంచిగా జరగాలి. అంతా వచ్చేసారా? పెళ్లి పని స్టార్ట్ అయినాయా? ఏంటే మీ అమ్మగారు చీరలు కొనేసారా? ఏంటే, ఎవరొచ్చారు? ఏంటి ఆవిడొచ్చిందండి. అర్థమైంది, మా అక్కే కదా. మీ అక్క అయితే ఏంటి, అస్తమానం మీ ఇంట్లోనే ఉంటుంది, మీ చీరలే కడుతుంది, మీరు తిండే తింటది. అది నా అక్కే. భలే అక్కలేండి. అది నా ఫ్యామిలీకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వరత్తాలు. రావే, కరెక్ట్ టైంకి వచ్చావు. వీళ్ళందరినీ బాగా చూసుకో, సరేనా? నేను వెళ్తున్నాను, చాలా పనులున్నాయి నాకు. మధు, ఇక్కడ ఎవరో ఉన్నారు, లేపేసి కూర్చుంటున్నా. ఏంటో నాకు వినబడలేదు, ఏదో ఒకటి చెయ్యి. లెగండి. కాదండి,
నాదొక డౌట్ అడగనా? అడగవే. మీకు ఇల్లు లేదండి? ఏ అస్తమానం ఇక్కడే కదా ఉంటారు, అందుకని. నీకేమైంది ఇప్పుడు? ఇలా రావే, కూర్చో. ఆ, చెప్పండి. ఏంటే మీ అమ్మ వాళ్ళు బాగా పెడుతున్నట్టు లావయ్యేవు? ఉండండి, మీ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి, ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడుస్తుంటారు. చాలు నేను చూసింది, పని చూసుకోండి. అందరు వచ్చినట్టే కదా? అమ్మయ్యా, అందరూ వచ్చేసారు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను మీకు ఎన్నోసార్లు సహాయం చేశాను. అమ్మా మధు, ఆగండి ఏసయ్యా. ఏసయ్యా ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా. మీ కష్టాల్లో నేను తోడుగా ఉన్నాను, ఎంతో డబ్బులు ఇచ్చాను. ప్రతిసారి మాకు బిజినెస్లో ప్రాఫిటే వచ్చాయి, కానీ ఈసారే షేర్స్ కొంచెం పడిపోయాయి. మా దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. మీ అందరి మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే నేను మీకు చాలా సహాయం చేశాను. మీరు కూడా నాకు తోడుగా ఉంటారని నమ్మకంతో ఉన్నాను. నా కూతురు పెళ్ళికి మీరు ఎలాగైనా సహాయం చేయాలి. చిన్నప్పటి నుండి నువ్వు నాకు బాగా తెలుసు. నీ షూటింగ్స్కి నేను చాలాసార్లు మనీ కూడా ఇచ్చాను. ఈ కష్టకాలంలో నువ్వైనా నాకు సహాయం చేయగలవా? అయ్యో మధు, ఎప్పుడు చెప్తే ఎలా? మొన్ననే నా షూటింగ్కి డబ్బు మొత్తం పెట్టేసినాను, చేయలేను. హలో హలో నన్ను నీ సింగింగ్ కాంపిటీషన్కి నేను ఎన్నోసార్లు మనీ ఇచ్చాను కదా. సారీ మధు, నువ్వైనా నాకు సహాయం చేయగలవా? మొన్ననే డబ్బంతా పాటల పోటీకి పెట్టేశా. ఈసారి ఎప్పుడైనా సహాయం చేస్తాలే. సరే, పోయేస్తా. సరే. డాక్టర్ గారు, మీరు మా ఫ్యామిలీ డాక్టర్. మెడికల్ క్యాంప్స్కి ఎంతో మనీ ఇచ్చాను, మీరైనా. సారీ మధు, నేను కట్టే హాస్పిటల్ కోసం నేను డబ్బు కోసం చూస్తున్నాను. నేనేం చేయలేను. కావాలంటే పెళ్ళికి పిలు, వస్తాను. ఎమ్మెల్యే గారు, ప్రతి ఎలక్షన్స్లో మీకే కదండి ఫండ్స్ ఇచ్చింది నేను. మాకు సహాయం చేయగలరా? నీకు తెలిసిందే కదా మధు, ఎలక్షన్స్ వస్తున్నాయి, నాకు కూడా మనీ అవసరం ఉంది. పెళ్ళికి పిలువేం, ఖచ్చితంగా వస్తాను. అక్క, వీళ్ళందరినీ నమ్మాను, కానీ వీళ్ళెవ్వరూ నాకు సహాయం చేయట్లేదు. నువ్వైనా నాకు సహాయం చేయాలి. సారీ మధు, మొన్ననే పిల్లల ఫీజులు కట్టాను. సారీ నా గురించి నీకు తెలుసు కదా, మొన్ననే పిల్లల ఫీజులు కట్టాను. పెళ్ళికి పిల్లలు నా గురించి నీకు తెలుసు కదా, చేళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా పిలువు. సరే అయితే పోయేస్తా. ఇప్పుడు ఏం చేయాలి నేను? వీళ్ళందరూ నాకు ఎందుకు సహాయం చేయట్లేదు? వాళ్ళందరూ సహాయం చేస్తారనే కదా నేను వాళ్ళని పిలిచాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా కూతురు పెళ్ళి ఎలా చేయాలి? ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? ఎవరు లేరేంటి? అందరూ వెళ్ళిపోయారా? ఏమైంది అమ్మగారు? కాసేపు గమ్మునుండు రత్తాలు, నా మనసు ఏం బాగాలేదు. మాట్లాడక అసలు. అసలు ఏమైంది అమ్మగారు? చెప్తే కదా తెలుస్తుంది. ఏం చెప్పమంటావే రత్తాలు, మన చిన్నమ్మ గారి పెళ్ళి ఫిక్స్ అయింది కదా. అవును.
కానీ పెళ్లి చేయడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. బిజినెస్లో లాస్ వచ్చింది. ఇప్పుడు పిలిచిన వాళ్ళందరికీ నేను చాలాసార్లు సహాయం చేశాను. వాళ్ళెవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఇప్పుడు పెళ్ళి ఎలా చేయాలో తెలియట్లేదే రత్తాలు. మరి మీ అక్క ఏమనిందండి? అదా, అది కూడా చీరలకు వెళ్తే పిలవమని వెళ్ళిపోయింది. మీరందరినీ పిలిచారు కదండి, అందరితో మాట్లాడారు. ఫస్ట్ ఎవరు వచ్చారండి? యేసయ్యే కదా. అవునే. మీరు మాట్లాడేటప్పుడు అమ్మా అని పిలిచాడు. అవునే. మరి మీరు పట్టించుకున్నారా? అందరితో మాట్లాడుతున్నారు. అవునే, నిజమే. మరి మీరు యేసయ్యతో మాట్లాడాలి కదా అమ్మగారు. యేసయ్యని పిలిచి పక్కన పెట్టేశారు కదా అమ్మగారు. అందరికీ మొదటి స్థానం, రెండో స్థానం ఇచ్చారు. మరి యేసయ్యకి ఏ స్థానం ఇచ్చారండి? నేను ఒకటి చెప్పనా అమ్మగారు? నా కూతురు పెళ్ళి కావడం లేదని మోకాళ్ళేసి యేసయ్యకి ప్రార్థన చేశానండి. మీరు చూశారు కదా మా కూతురు పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందో. మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మగారు. ఈ సమస్యలన్నీ యేసయ్య తీసేస్తాడు. నిజమేనంటావా రత్తాలు? నిజమే అమ్మగారు. ఒకసారి ప్రార్థన చేయండి. ఏసైకి నా మీద కోపం వచ్చిందో ఏమో. ఏం కాదమ్మగారు, అందరూ మనల్ని వదిలేసినా యేసయ్య మనతోనే ఉంటాడు. సరే రత్తాలు, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. అలాగే అమ్మగారు. ఎవరిని రానియకు. సరే అమ్మగారు. ఏసయ్యా, మా ఇంటికి ముందు నువ్వే వచ్చావేసయ్యా. సహాయం చేస్తానన్నావేసయ్యా. అందరినీ నమ్ముకొని నిన్ను పక్కన పెట్టేశానేసయ్యా. సహాయం చేస్తానని పిలిచావేసయ్యా. అయినా సరే నీ మాటలను నేను పట్టించుకోలేదేసయ్యా. నన్ను క్షమించండి ఏసయ్యా. నాకిప్పుడు మీరు మాత్రమే సహాయం చేయాలి. మనుషుల్ని నమ్ముకున్నాను కానీ వాళ్ళు నాకు సహాయం చేయలేదేసయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయవా? ప్లీజ్ ఏసయ్యా. అమ్మా అమ్మా అమ్మా, నేనున్నానమ్మా, భయపడకము. నీ బిడ్డ పెళ్ళిని నేను ఘనంగా జరిగిస్తాను. నన్ను ఆశ్రయించే వారికి నేను సమీపంగా ఉంటాను. తల్లి, నీ పక్షంగా నేను మేలు చేయబోతున్నాను. నిన్ను విడవక ఎడబాయక తోడుగా ఉంటాను. ప్రాణమే పెట్టిన నీ కోసం ఈ చిన్న సహాయం చేయలేనా? ఇక మీదట మనుషుల మీద ఆనుకోకు. నీ కొరకు ప్రాణం పెట్టిన నా మీద ఆనుకో. తల్లి, నేను ఎల్లప్పుడూ నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్స్ ఏసయ్యా. థ్యాంక్ యూ సో మచ్ ఏసయ్యా. హలో, ఈజ్ దిస్ మధు? చెప్పండి చెప్పండి. యాక్చువల్గా సారీ మ్యామ్, మేము ఎన్ మధుకి కాల్ చేయబోయి ఎం మధుకి కాల్ చేశాము. యాక్చువల్గా ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మీ షేర్స్ ఏం పడిపోలేదు. ఈసారి కూడా మీకే షేర్స్ ఎక్కువ వచ్చాయి. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రత్తాలు, రత్తాలు, అమ్మగారు అమ్మగారు చెప్పండి. ఇలా రావే, కూర్చో. ఏంటమ్మగారు దీపం బుడ్డిలా ఎలిగిపోతుంది మొహం? రా కూర్చో, చెప్తాను. ఓలమ్మో, మీ పక్కనే నేనే ఇక్కడ కూర్చుంటా. కూర్చో. చెప్పండి. మరి ప్రార్థన చేయమన్నావు కదా, చేశాను. యేసయ్య నాతో మాట్లాడాడు. అవునా? చెప్పండి. చిన్నమ్మాయి పెళ్ళి చాలా ఘనంగా చేస్తానన్నాడు. అవునా? ఇంకోటి చెప్పనా? మనకి ఎవరైతే ఫోన్ చేసి మీ షేర్స్ అన్నీ పడిపోయాయి, 50 లక్షలు మీరు పే చేయాలని చెప్పారో వాళ్ళే ఫోన్ చేసి మీకు ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పారు. అయినా చూసారా అండి, యేసయ్య ఎంత గొప్ప కార్యం చేశాడో. మనుషుల్ని నమ్ముకున్నట కంటే దేవుని ఆశ్రయించుట మేలు కదా అమ్మగారు? మనం కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్దామే. అలాగే అమ్మగారు. మనం కూడా ఇటు అటు కాకుండా పరిపూర్ణంగా దేవునిలో ఎదుగుదాం.
ఆయన మీద ఆనుకుందాం. సరే అమ్మగారు.